ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితోపదేశ కాండము 30 అధ్యాయం 5 వచనం. ద్వితోపదేశ కాండము 30 అధ్యాయం 5 వచనం వాక్యం ఇలా ఉంది: నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది తమ జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటారు. నా గతం బాగుండేది అని భయపడతారు. నేను మళ్ళీ లేవగలనా అని ప్రశ్నిస్తారు. కొంతమంది ఇలా అనుకుంటారు: నేను అవకాశాలు కోల్పోయాను, నా కుటుంబ స్థితి మారిపోయింది, నా జీవితం ఇక ముందుకు వెళ్ళదు అని. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. అది గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా మార్చే వాగ్దానం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇజ్రాయెలు ప్రజల పరిస్థితిని చూడాలి. వారి పరిస్థితి ఏమిటి అంటే, వారు దేవుని మాటను వినలేదు, పాపంలో పడిపోయారు, శిక్షగా దేశాన్ని విడిచిపెట్టారు, చెరలో వెళ్ళిపోయారు. అంటే వారు తమ స్వదేశాన్ని కోల్పోయారు, తమ ఆశీర్వాదాన్ని కోల్పోయారు, దేవుడిచ్చిన వాగ్దానాలను కోల్పోయారు. ఇది మన జీవితం లాంటిదే కదా. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, కొన్ని పాపాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనం కూడా నష్టపోయిన స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఇలా అనట్లేదు, మీరు తప్పు చేశారు, ఇంక అయిపోయింది, మీ గతం చెడిపోయింది, నిన్ను ఇక చేయలేను అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను తిరిగి నిన్ను చేరుస్తాను, నీవు మళ్ళీ స్వాధీనపరచుకుంటావు, నేను నిన్ను విస్తరింపజేస్తాను అని. ఇది మనుషుడు చేసే పని కాదు, ఇది పూర్తిగా దేవుని కార్యం. ఈ వాగ్దానంలో 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిగా, నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చును అని. నీవు కోల్పోయిన చోటికి, నీవు వదిలేసిన స్థితికి, నువ్వు అర్హుడు కాదన్న ఆశీర్వాదానికి దేవుడు నిన్ను తిరిగి తీసుకొస్తాడు. రెండోదిగా, నువ్వు దాన్ని స్వాధీనపరచుకుందు అని. ఇతరులు కాదు, నీ శత్రువులు కాదు, నీ గతం కాదు, నీవే మళ్ళీ నిలబడతావు, నీవే మళ్ళీ పొందుకుంటావని. ఇది ఒక పునరుద్ధాన వాగ్దానం. మూడోదిగా, నీ పితరుల కంటే నేను విస్తరింపజేయను అని. నీ తల్లిదండ్రుల కంటే, నీ గతం కంటే, నీ పూర్వపు స్థితి కంటే దేవుడు నిన్ను ఎక్కువగా విస్తరింపజేస్తాడు. ఇది ఆశీర్వాదం మాత్రమే కాదు, ఇది ఒక ప్రమోషన్. ఈ వాగ్దానానికి గొప్ప ఉదాహరణ యాకోబు జీవితం. ఇప్పుడు యాకోబు జీవితాన్ని మనం చూద్దాం. యాకోబు దేవుని వాగ్దానానికి వారసుడు, కానీ యాకోబు జీవితం సూటిగా వెళ్ళలేదు, సమస్యలతో నిండి ఉంది. యాకోబు కోల్పోయిన స్థితి ఏంటంటే, అన్నైన ఏసావు భయం వల్ల ఇంటి నుండి పారిపోవాల్సి వచ్చింది. తండ్రి ఇంటి ఆశీర్వాదాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఒంటరిగా అరణ్యంలో, నిద్ర కూడా భయం మధ్యలోనే. అప్పుడు యాకోబు ఇలా అనుకుని ఉండొచ్చు, నేను అన్నీ కోల్పోయాను, నా జీవితం ఇక్కడితో అయిపోయింది అని. కానీ అక్కడి దేవుడు ఏం చేశాడంటే, ఆ అరణ్యంలోనే ఒంటరిగా ఉన్న ఆ చోటే దేవుడు దర్శనమిచ్చాడు, వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను, ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని. యాకోబు కోల్పోయిన స్థితిలోనే దేవుడు ఒక కొత్త ఆరంభం ఇచ్చాడు. లాబాన్ ఇంటిలో శ్రమ జీవితం. 21 సంవత్సరాలు దాసుడిగా ఉన్నాడు. అతని మామైన లాబాన్ అతన్ని మోసం చేశాడు, అన్యాయం చేశాడు, కష్టాలు పెట్టాడు. యాకోబు జీవితం అంతా శ్రమ, కన్నీరు, నిరీక్షణే. కానీ వాక్యం ఏమంటుందంటే, దేవుడు అతన్ని విస్తరింపజేశాడు. గొర్రెలు పెరిగాయి, సంపాదన పెరిగింది, కుటుంబం పెరిగింది. ఇది ద్వితోపదేశం 30 అధ్యాయం 5 వచనానికి సరిగ్గా సరిపోతుంది. నీ దేవుడు నిన్ను చేర్చును, నీవు స్వాధీనపరుచుకుందువు, నిన్ను విస్తరింపజేయును అని. యాకోబు తిరిగి తన స్వదేశానికి వెళ్ళాడు. ఏసావును ఎదుర్కొన్నాడు. అక్కడ యుద్ధం కాలేదు, రక్తపాతం కాలేదు. దేవుడు ఏసావు హృదయాన్ని మార్చాడు, శత్రువు సహోదరుడయ్యాడు. యాకోబు తిరిగి తన దేశానికి, తన ఆశీర్వాదానికి, తన గౌరవానికి వచ్చాడు. దేవుడు చేసిన పని ఏంటి అంటే, యాకోబును తిరిగి చేర్చాడు, అతని స్థితిని మార్చాడు, అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. పేరు మారింది, గుర్తింపు మారింది, భవిష్యత్తు కూడా మారింది. మనకు దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు పారిపోయినా దేవుడు వదలడు, నువ్వు కోల్పోయినా దేవుడు తిరిగి ఇస్తాడు, నువ్వు శ్రమపడినా దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు అని. నీ గతం కంటే నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. యాకోబు అరణ్యంలో పడుకున్నాడు, కానీ దేవుని వాగ్దానంతో లేచాడు. అలాగే నువ్వు కూడా నీ శ్రమల స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విస్తారమైన స్థితికి తీసుకెళ్లగలడు అని. ఈ వాగ్దానం మన జీవితంలో ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మనసును తిప్పుకోవాలి. ప్రభువా, నా తప్పులను ఒప్పుకుంటున్నానని మన ప్రతి తప్పును దేవుడి ముందు ఒప్పుకోవాలి. రెండోదిగా, నిరాశలు ఆగిపోకూడదు, గతం నీ భవిష్యత్తు కాదు. మూడోదిగా, దేవునిపై ఆశ పెట్టుకోవాలి. పరిస్థితులపై కాదు, మనుషులపై కాదు, డబ్బులపై కాదు, మన ఆశ అంతా దేవునిపైనే ఉండాలి. నాలుగోదిగా, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. దేవుడు మాట ఇచ్చాడంటే అది తప్పక నెరవేరుతుందని మనం ముందు నమ్మాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో మేము కోల్పోయిన ఆశీర్వాదాలను నీవే తిరిగి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా గతాన్ని మమ్మల్ని ఆపకుండా చేయమయ్యా. నీ వాక్యం ప్రకారం మమ్మల్ని తిరిగి స్థాపించము, మమ్మల్ని విస్తరింపజేయము, మా పితరుల కంటే ఎక్కువ ఆశీర్వాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.